అవర్ ఛానల్. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 9,000 ఎకరాల భూమిని మల్టీపర్పస్ జోన్గా మార్చబోతుంది, ఇండస్ట్రీలకే మళ్ళీ అప్పచెప్పబోతుంది. సో ఇండస్ట్రీల గురించి ఆలోచించిన ప్రభుత్వం మరి కార్మికుల గురించి ఎంతవరకు ఆలోచించిందో ఒకసారి మనం ఇక్కడ వర్క్ చేస్తున్న కార్మికులతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇండస్ట్రీలను ఒక్కసారిగా ఇక్కడ నుంచి అవుటర్కి పంపించేయడం అండ్ ఇండస్ట్రీ ల్యాండ్స్ని మళ్ళీ మల్టీ జోన్గా మార్చడం అంటే అక్కడ ఉండే కార్మికుల పరిస్థితి ఏంది, అందులో వర్క్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంది? సో అన్న మీ పేరేంది? రవికిరణ్. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఏం కంపెనీ? ఆంధ్ర ఫార్మర్స్. సో ఏంటి మీ సిచ్యువేషన్ అసలు? అంటే ఒకసారికి ఈ సిచ్యువేషన్ మారిస్తే మరి మా పరిస్థితులు ఏంటి? మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, ఫ్యామిలీలు అన్నీ సెట్ అయిపోయి మరి అట్లా అప్పుడు పరిస్థితి. ఇప్పుడు అర్జెంటుగా తీసుకెళ్ళి ఎక్కడో రింగ్ రోడ్ అవతల పడితే మళ్ళీ అన్నీ మార్చాలి కదా, అన్నీ మార్చాలి. స్కూళ్ళు, భూములు, ఎట్లా మరి ఫ్యాక్టరీలు. కేవలం అవుటర్ లో కూడా ఓన్లీ ఇండస్ట్రీసే ఉంటాయి, రెసిడెన్షియల్స్, స్కూల్స్, హాస్పిటల్స్ అట్లాంటివి ఏమీ లేవు. మరి ఎట్లా ఇప్పుడు ఒక్కసారి తీసుకెళ్ళి మమ్మల్ని ఆడ పడేసి ఏంటి మా పరిస్థితి? రోడ్డు మీద పడేసినట్టే, బతకడం కూడా కష్టమే కాదు. అందుకే ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు రెండు కలిసి చేసిన ఈ ఇది ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ చేయడానికి, అంటే డబ్బుల కోసమే, అంత ఏమీ లేదు. మీ కంపెనీ ఎక్కడ, మీరు ఉండే రెసిడెన్స్ ఎక్కడ? ఇక్కడే అప్రూప కాలనీ, జీడిమెట్ల దగ్గరే ఉంది. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ మేడం. నేను కూడా ఇండస్ట్రీలో ఇక్కడ ఎంప్లాయీని. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మికులకి చాలా అన్యాయం జరుగుతుంది మేడం. ఎందుకంటే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం కన్నా ఈ గవర్నమెంట్లో చూస్తే క్రమక్రమంగా తగ్గుకునే వస్తున్నాయి కానీ పెరగట్లేదు మేడం మాకు అసలు. అటువంటిది ఇక్కడ ఉన్న డబ్బులతోనే ఏదో జీవనోపాధి కలుగుతుంది. ఇక్కడ పిల్లల్ని చదివించుకుంటున్నాం, ఏదో ఉన్నంతలోనే చదివించుకుంటున్నాం. తర్వాత ఇక్కడ నుంచి రింగ్ రోడ్ అవతల ఇండస్ట్రీలు అక్కడ అంటే మాకు అక్కడికి వెళ్ళాలన్నా కష్టమే, చాలా వరకు ఇబ్బందులు పడుతుంది మేడం. ఈ కార్మికులకి అందరికీ చాలా అన్యాయం జరుగుతుంది మేడం. దగ్గర ఎన్ని కంపెనీలు ఉంటాయన్న? ఇదంతా ఇండస్ట్రియల్ మేడం. ఇదంతా జీడిమెట్ల అనేది ఏషియాలోనే నెంబర్ 1 అది. దాదాపు ఒక 10,000 దగ్గరే మేడం కంపెనీ. 10,000 కంపెనీలు అంటే ఎంతమంది రోడ్న పడే పరిస్థితి ఉంటుంది? 3 లక్షలు 4 లక్షల పైనే మేడం మొత్తం వర్కర్లు అందరూ కూడా. చాలామంది వాళ్ళందరూ రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ గత చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అస్సాం కానీ, బీహార్ కానీ, ఎంపీ కానీ, ఏపీ నుంచి కానీ చాలామంది ఇక్కడికి వచ్చి చాలామంది బతుకుతున్నారు మేడం. కాబట్టి ఈ యొక్క వర్కర్లు మాత్రం చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. దీన్ని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని ఓఆర్ఆర్ వైపు కంపెనీ మారుతుంది అంటే మీకు ఒకటే ఆప్షన్, ఉద్యోగమైనా వదలాలి లేదంటే మళ్ళీ ఓఆర్ఆర్ వైపు అయినా వెళ్ళాలి. సో ఈ రెండు పాసిబిలిటీ అవుతాయా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో? కాదు కనేది మేడం. అందుకని రోడ్డు మీదకి వచ్చింది, మేము అంతా వర్కర్లు అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసింది దానికోసమే మేడం. ఇదొక అన్న మీ పేరు? నా పేరు టింకు గౌడ్. ఎక్కడ చేస్తుంటారు? లేదు, ఇక్కడ ఈ లోకల్లో లేదు. సో మరి ఏంటి పరిస్థితి ఇక్కడ? కంపెనీస్ ఉండట్లేదు ఇప్పుడు. ఇట్లా చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడనే ఉండాలని మేము కోరుతున్నాం. సో ఇంకొంతమందితో కూడా మాట్లాడదాం. అన్న నీ పేరేంది? నా పేరు అబ్దుల్ నబీ. ఎక్కడ వర్క్ చేస్తుంటారు మీరు? రోడ్డు మీద బతుకుతామండి, ఏదైనా ఫుట్పాత్ మీద కంపెనీలు, చిన్న కంపెనీలు. ఇప్పుడు ఇక్కడికి కంపెనీలు పోతే మా బతుకులు రోడ్డు పాలైపోతుంది. దాని మీద ఆధారపడి ఉన్నాము. ఇంతవరకు మాకు ఏం సాయం లేదు. డబుల్ బెడ్రూమ్ కింద ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చి హ్యాండిక్యాప్లు కింద పోర్షన్ ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఇంతవరకు సాయం లేదు మాకు. పింఛన్ కూడా 27, 32వ తారీఖు ఈ నెల, ఆ నెల ఈ నెల దాని మీదనే బతుకుతుంది. అది కూడా లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలు పోతే అది కూడా మేము ఇక మా బతుకులు రోడ్ పాలేదు. ఇండస్ట్రీలలో ఏం పని చేస్తున్నారు? ఏదో ఫైల్ తీయడమో, ఏదో అటెండర్ పోస్ట్ ఏదో చేస్తున్నారు. మాకు చేతనే 12,000 ఇస్తున్నారు మేడం. 12,000. సో ఇప్పుడు ఓఆర్ఆర్ బయట మొత్తం ఈ కంపెనీస్ తరలిపోతున్నాయి, అక్కడికి పోయి పని చేసుకునే పరిస్థితి ఉందా? ఏడబోతాం మేడం, 50 కిలోమీటర్ ఏడబోగలుగుతాం. మా పెట్రోల్ వేసి 50 కిలోమీటర్ పోతే మాకు వచ్చే 12-15,000 జీతంలో ఏమి ఇస్తారు వాళ్ళు? రోజు 200 పెట్రోల్, 2 లీటర్ పెట్రోల్ కాలబెట్టుకొని మా బతుకులు ఇట్లా. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు, ఏం లేదు. మాకు గవర్నమెంట్ ఏ సాయం లేదు. మాకు దాని గురించి ఈ ఇండస్ట్రీలు పోతే మాకు ప్రాబ్లం. నా పేరు రమేష్. మేము ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేస్తాం. మేము కంపెనీలో పనిచేసుకుంటున్నాం మేడం. ఏది మేము ప్యాకింగ్ మేడం.
ప్యాకింగ్ చేసుకుంటుంటారు. ప్యాకింగ్ చేస్తారు. మరి ఇప్పుడు ఉండే కంపెనీ ఉండబోతుందా, తల్లిపోతుందా, ఏంది మీరు పరిస్థితి? అది తెలియకనే కదా మేడం తీసేస్తామంటున్నారు కదా, తీసేస్తామంటున్నారు. కానీ ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎక్కడ పెడతామంటున్నారు. మరి పెడితే మరి మా లాంటి పరిస్థితులు ఏంటండి? ఎంతోమంది కార్మికులు రోడ్డు మీద పడిపోతారు మేడం. ఇప్పుడు 40-50 కిలోమీటర్లు పోయి ఎవరు పోయి జాబ్ చేసుకోలేరండి. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు మా లాంటి వాళ్ళే కాదండి, వికలాంగులు ఉన్నారు, ప్లస్ వచ్చేసి మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఇంకా గరీబులు ఉన్నారు. అందరికీ ఇక్కడ ఉపాధి ఉందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసేస్తే మొత్తానికి అందరు రోడ్డు మీద పడతారు మేడం. ఇంకేంటండి? మాకు 12,000 ఇస్తారు మేడం. ఇప్పుడు ఆ 12,000 మళ్ళా కంపెనీ అటు మారి మళ్ళా 12,000 ఇస్తా అంటే అవుతుంది అసలు కుటుంబ పోషణ? కాకనే కదా మేడం గారు, అసలు అలాంటివి ఏం నడుస్తలేదండి. ఇక్కడ పరిస్థితి చూస్తే వచ్చిన కాడికే దాంట్లో సంతోషపడుతున్నాం, పింఛన్ వచ్చిన కాడికి దాంట్లోనే అదే నెట్టుకొస్తున్నాము. రెంట్లు కట్టుకోలేక 10 రోజులు ఇళ్ళ కాడ ఉంటే నడవదు. మళ్ళీ రెంటోళ్ళు వచ్చి కంపల్సరీ రెంట్, కరెంటు బిల్లు ఇన్ని కట్టుకోవాలి. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఏ లేవు. ఎవరు ఏం చేస్తలేరు. కానీ ఇక్కడ నుంచి ఇండస్ట్రీని మటుకు తీసేయకుండా ఉంటే ఏదో ఒక పని ఉపాధి ఏదో ఒక పని చేసుకొని బతుకుతాం మేడం. అది పెన్షన్ పెరిగిందా మరి గవర్నమెంట్ వచ్చారు? పెరగలేదండి. మరొక పక్క పెన్షన్ పెరగలేదు, పెరగలే, కంపెనీలు తరలిపోతుంది. తరలిపోతున్నాయి. ఏంది మరి? ఏం కార్మికులకు ఎట్లయినా రోడ్డు మీద పడిపోతాం మేడం ఇది తీసేస్తే. అంటే ఇక్కడ మేమనేది ఏంటంటే ఇక్కడ నుంచి కంపెనీలు తీసేయొద్దు, అది మేడం. ఇంకొంతమంది కార్మికులతో కూడా మనం మాట్లాడదాం. అయితే దాదాపు ఏదైతే మనం నిలబడ్డ జీడిమెట్ల ఏరియాలో దాదాపు 3 లక్షల పైగానే కార్మికులు ఇవాళ రోడ్ ఎక్కిన సిచ్యువేషన్. ఎందుకు అంటే ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి తరలిపోతే వాళ్ళ ఉపాధి ఎక్కడికి పోతుంది అనే క్లారిటీ లేదు. కొన్ని ఇండస్ట్రీ తరలి వెళ్తుంది అంటే మరి వీళ్ళకి ఆప్షన్స్ ఇంకేమైనా ఇచ్చారు అంటే ఆప్షన్ సంబంధించిన 0 ఆప్షన్. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నారండి మీరు? ఇక్కడ 25 ఇయర్స్ అండి. 25 ఇయర్స్ చేస్తున్నాము. అప్పుడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో యాక్చువల్గా పబ్లిక్ కూడా ఈ ఇండస్ట్రియల్ని బయటకు వద్దు బాగుండని ఆలోచన చేసిరు అప్పుడు. ఎందుకంటే అప్పుడు గ్రౌండ్ పొల్యూషన్ అయింది చాలా, ఎప్లెంట్ మొత్తము గ్రౌండ్లో పెట్టారు. ఆ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేసిండు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాక్టివ్ చేసి వాళ్ళు అప్పుడు తగ్గించేసి ఓన్లీ ఇంటర్మీడియట్కి పర్మిషన్ ఇచ్చేసి ఇంటర్మీడియట్ బయటికి వెళ్ళిపోవాలి, ఫార్మాకి పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ మన జీడిమెట్ల ఇండస్ట్రియల్కు. అక్కడ నుంచి పొల్యూషన్ కంట్రోల్లోనే ఉన్నది. ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బాగానే కంట్రోల్లోనే ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి రావడం, చెక్కింగ్కి రావడం అన్నీ జరిగినాయి. ప్రజెంట్ ఈ 2 ఇయర్స్ చూసుకుంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకేదో డబ్బులు ఇచ్చేస్తున్నారు, మేనేజ్మెంట్కి ఇంత డబ్బులు, మేనేజ్మెంట్ వాళ్ళ ప్రభుత్వానికి ఇంత ఇస్తున్నారు, ఇక ఆఫీసర్లకు కొంత డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేస్తున్నారు. మీరు కరెక్ట్గా వాళ్ళు ఎందుకు ఎక్కడ ఏ కంపెనీ పొల్యూషన్ వాళ్ళు కంట్రోల్ చేయమని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి అన్నీ. ఇప్పుడు కంట్రోల్ చేసే ఎక్విప్మెంట్ చాలా వచ్చినాయి. దాని మీద ఫోకస్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. పొల్యూషన్ అని ఒక వాడుకుంటా ఇండస్ట్రియల్ని లేపేసి ఇక్కడ చాలా ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకు వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకొని పైసలు సంపాదించుకోవాలన్న ఒక ఆలోచనతోని ఆ పొల్యూషన్ పేరు పెట్టారు తప్ప నిజానికి పొల్యూషన్ అయితే కాదు. అది దానివల్ల ప్రజలకు చాలా నష్టం ఉంది. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఒక వెహికల్ వస్తే బాలనగర్ నుంచి ఇక్కడికి వస్తే గంట పడుతుందండి. ఈ రోడ్డు సరిపోవట్లేదు. ఇప్పుడు మా పిల్లలు ఎక్కడో పోతారు, ఇప్పుడు గండిమైసం అవుతారంటే 30 కిలోమీటర్ వస్తుంది. పిల్లలు స్కూల్కి రావాలంటే ఎంత టైం పడుతుంది, వాళ్ళ టైంకి రీచ్ అవుతారా? అవరు. మా సొంత ఇల్లు ఉంది అనుకోండి, ఇక్కడ మా ఇల్లు ఉంది, ఏదో 20,000 30,000 జీతం తీసుకొని వాళ్ళ చదివించుకోవడం మంచిగా జరుగుతుంది. ఈ ఉద్యోగం తీసుకపోతే మళ్ళీ ఏ కంపెనీలో ఉద్యోగం ఇప్పుడు ఈ వయసులో ఇవ్వడు. ఇప్పుడు కాంపిటీషన్ ఉంది, అంత స్టడీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు. మమ్మల్ని తీసేసిన తర్వాత మాకెందుకు ఇస్తాడు? మా సర్వీస్ వరకు మేము ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ ఇటుంటే సర్వీస్ వాళ్ళు అనుకుంటారు వీళ్ళని ఎవరు తీసుకోవద్దు, ప్రెషర్స్ని తీసుకోండి అంటాడు. ఎక్కువ స్టడీ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మాకెందుకు చూపిస్తారు? మా జీవితాలు రోడ్డున పడతాయి. అప్పుడు మా పిల్లల భవిష్యత్తు మధ్య రకంగా చదువులు ఆగిపోతాయి, పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళకు ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియల్ కారిడార్ని పొల్యూషన్ పరంగా గవర్నమెంట్ కంట్రోల్ చేసుకోవాలి. ఆ ఆఫీసర్లను కానీ కంపెనీలోకి చెప్పాలి, మీకు ఈ ప్రోడక్ట్ వల్ల పొల్యూషన్ వస్తుంది, అది లైసెన్స్ రద్దు చేస్తామని చెప్తే వాడే కంట్రోల్ చేసుకుంటాడు. అది చేయకుండా పబ్లిక్ను ఏదో చెప్పేసి ఏదో నమ్ముతారని చెప్పేసి వీళ్ళు ఆ ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ దందా కొరకు చెప్తారు. ఎంతమంది అన్న మీకు పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఒక ఆమె బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతుంది, అక్కడ దిల్సుకున్నవారు చదువుతుంది. ఆమె అక్కడ ఇక్కడ నుంచి అడ్డు పోవాలంటేనే మాకు 1 అవర్ పైన పడుతుంది.
మళ్ళీ మేము అక్కడ ఇండస్ట్రీ ఇప్పుడు గండిమాసం అవతల నుంచి రావాలంటే ఎంత టైం పడుతుంది, ఎలా వెళ్తాము? ఈ బస్సులు ఈ రూట్లో బస్సులు వెళ్ళాలంటే కాలు పెడదామంటే సందు లేదు. అక్కడికి వెళ్ళి రావాలంటే మేము చదువు అనుకోవాలి, ఎందుకంటే టైంకి అక్కడ రీచ్ అవ్వరు, వాళ్ళు అలౌడ్ చేయరు. ఇంకొక ఆమె గచ్చిబౌలు పోవాలి. ఆమె పరిస్థితి ఏంది? అక్కడ జాబ్ చేస్తుంది, ఆమెకు అక్కడ అవైలబుల్ ఏమి లేవు. అందరం కలిసి ఇక్కడ ఉంటున్నాం మనం. నా ఉద్యోగం ఇక్కడ చేసుకొని ఒక దగ్గర ఉంటాం కాబట్టి ఫ్యామిలీ మంచిగా ఉంది. ఇప్పుడు తలా ఒదిక్కి అయిపోతాం. ఆమె జాబ్ ఆమెను అక్కడ వదిలేయాలి, లేకపోతే వాటి వెళ్ళిపోవాలి, ఈమె చదువు ఖరాబ్ అయిపోతుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియల్ ఇప్పుడు సిటీలో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మేము 20-30 సంవత్సరాలు చూస్తున్నాము. అప్పటికిప్పుడు చాలా డెవలప్ అయింది. పొల్యూషన్ మాత్రం కంట్రోల్ అయ్యింది. సరే, వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ పొల్యూషన్ ఉంది అని అనుకుందాం. మరి ఈ పొల్యూషన్ ఉన్న దాంట్లో రెసిడెన్స్ కట్టినా లేదంటే షాపింగ్ మాల్ కట్టినా వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. ఇంకా అప్పుడు ఇదంతా ఏం ఉంచమంటారు కదా, తీసేస్తామంటారు కదా. ఇంకా ఈ కంపెనీస్ అనేవి ఇక్కడ ఉండవు. ఇక అవుటర్ రింగ్ రోడ్ అవతలనే పెడతామంటారు వాళ్ళ ఉద్దేశం. అది దీన్ని అమ్ముకుంటారు, తక్కువ రేటుకు కొంటారు. ఇప్పుడు వీళ్ళంతా ఈ ఏరియా అంతా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. అది వాళ్ళు ఏమైనా బెదిరిస్తారు, ఏమో చేస్తారు, కబ్జా చేస్తారు, వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. వాళ్ళకి లాభం, అది పబ్లిక్ ఏం లాభం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అక్కడ తర్వాత అక్కడ పోయినాక పొల్యూషన్ కాదా? ఎక్కడ దాకా ఇప్పుడు నర్సాపూర్ దాకా పొల్యూషన్ అవుతుంది. మళ్ళీ అక్కడ మంచి మంచి పొలాలు ఉన్నాయి. మరి వ్యవసాయం పండించుకునే పొలాలు ఇప్పుడు నాశనం అయితే ఇండస్ట్రియల్ ఏరియా పెడితే అక్కడ ఎటు చూసినా మళ్ళీ 100 ఎకరాలు పోతుంది, 100 కిలోమీటర్ పోతుంది చుట్టూ, 100 కిలోమీటరు అటు ఇటు పోతుంది పొల్యూషన్. ఇప్పుడు డంప్ యార్డ్ నర్సాపూర్ అడవిలో పెడితేమంటేనే వ్యతిరేకించారు. ఇక్కడ నుంచి తీసి అక్కడ పొలాలు ఖరాబ్ అవుతాయి, పబ్లిక్ పొల్యూషన్ అవుతాయి అని చెప్పి. మరి ఉన్న ఇండస్ట్రీని తీసుకుపోయి కూడా నువ్వు అటు పెడితే మరి వాళ్ళంతా వాళ్ళు పండిస్తేనే మనం బతున్నాం. ఇక్కడ రోజు ఫ్రెష్గా కూరగాయలు వస్తున్నాయి, అది కూడా పొల్యూషన్ అయిపోతుంది కదా. మనం లోపల కడుపులో తినేది పొల్యూషన్ అవ్వట్లేదా? ఇది కేవలం ఏంటంటే వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఇదంతా ఒక డ్రామా అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. పబ్లిక్ ఏమన్నా కానీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మేము రావాలంటే డబ్బు ఉండాలి. డబ్బు పెడితే టికెట్ ఇస్తారు, డబ్బు పెట్టి ఎవరికి పబ్లిక్ డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తారు. అదొక డబ్బు కొరకే. డబ్బు పెడితే మాకు ఏదైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో డబ్బు కావాలంటే ఇది కావాలి. అది ఏంటి అసలు రాజకీయ పార్టీ నాటకాలకి ఎందుకు కార్మికులు బలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది? ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పెద్ద అంటే కుట్ర చేస్తుంది కార్మికుల మీద. ఎందుకంటే జిహెచ్ఎంసీలో వాళ్ళకి లాభాల పంట అనమాట ఇది. ఈ ఏరియా వచ్చి 9,500 ఎకరాల పైన ఉంది. ఇది ఇక్కడ ఉన్న రేటుకి దీన్ని తగ్గుకి అమ్మేసేసి పెద్ద ఎత్తున స్కామ్ చేయొచ్చు ఇక్కడైతే. ఎందుకంటే ఇక్కడ ఇంత రేటుగా ఉన్న ఇంత కాస్ట్లీ భూమిని వాళ్ళు వదులుకోవడం ఇష్టం లేదు. ఏదో ఒక చిన్న సాగు చెప్పేసి పొల్యూషన్ సాగు చెప్పేసి ఇక్కడే ఉంటున్నాం. మేము ఇక్కడే 20 సంవత్సరాలు బతుకున్నాం, మేము మంచిగా ఉన్నాం. మాకు లేని ఇబ్బంది రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందో మాకేం అర్థం కావట్లేదు. జిహెచ్ఎంసీలో ఎక్కువ రేటు ఉంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ఈ జిహెచ్ఎంసీలో ఉన్న భూమి 9,500 ఎకరాల భూమి ఎకరా లేదు. కాబట్టి ఈ 9,500 ఎకరాల భూమిని కొల్లగొట్టేసి తక్కువకి ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాపారం ఇది. సో ప్రభుత్వాలు చేస్తున్న వ్యాపారాలకి కార్మికులు ఎట్లా బలవుతున్నారు? కార్మికులు ఇప్పుడు ఇక్కడ మేమందరం కార్మికులు ఉన్నాము అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయనే కాబట్టి. ఈ ఇండస్ట్రీ తీసేస్తే మేము ఎక్కడికి పోవాలి? మళ్ళీ పొట్టదీపలు పడుకొని భార్య పిల్లలు తీసుకొని సంచిన భోజనం వేసుకొని పోవాలి. 20 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చిన అదే పరిస్థితి. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి వచ్చి ఇప్పుడు ఏదో ఇక్కడ చిన్న గుడిసో ఇల్లు కట్టుకొని డెవలప్మెంట్ రూమ్ తీసుకొని ఇక్కడ ఉంటున్నాం. మళ్ళీ ఇప్పుడు వదిలేసుకొని మళ్ళీ ఎక్కడికో పోవాలి మేము. ఇండస్ట్రీ లేకపోతే మేము ఇక్కడ ఉండే ఉపయోగం ఏముంది? మా ఉద్యోగం కోసమే కదా. మేము ఈ పని తప్ప వేరే పని రాదు మాకు. మేమేం పెద్ద చదువులు చదువుకోలేదు. మేము ఇక్కడ కార్మికులు వేరే ఎక్కడి నుంచి వచ్చినాం అంటే ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వచ్చినాం. ఈ కంపెనీ లేకపోతే మాకు ఉద్యోగం ఎక్కడిది? మా జీవనోపాధి ఎక్కడిది? ఈ కంపెనీ మొత్తం తీసేస్తే మేము ఎట్లా బతకాలి? కంపెనీ మళ్ళీ ఎక్కడో పెడతామంటే అక్కడ ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది. కాబట్టి మాకు ఇక్కడే మేము కార్మికులుగా బతకాలి అంటే మేము ఇక్కడే ఉండాలి. కాబట్టి మేము ఇక్కడ ఉండాలి. మాకు కార్మికులు ఉండాలి అంటే కంపెనీ ఉండాలి. కంపెనీ తీయడానికి మేము 80% ఒప్పుకోం. ఇప్పుడు కంపెనీలు ఇక్కడ నుంచి తీసి బయట ఎక్కడో పెడతా అంటున్నారు, కానీ బయట పెట్టిన దగ్గర మళ్ళీ మీకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు మళ్ళీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారనే నమ్మకం ఉందా మీకు? లేదండి, అలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు వాళ్ళు ఎవరు తక్కువ కోసం వాళ్ళు తీసుకుందామని చూస్తారు. మేము ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ చేస్తున్నాం. మాకు ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉద్యోగం ఇవ్వమంటే అది ఇయ్యరు, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకు లోకల్ ప్రొవిజన్ పట్టేసి వాళ్ళు చూసుకొని తీసుకుంటారు తప్ప మమ్మల్ని తీసుకుంటారని లేదు. కాబట్టి మేము ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతాం. మేము అక్కడే ఉండాలి కూడా మాకు కూడా ఇబ్బంది కదా. ఇప్పుడు కంపెనీ ఎక్కడో పెడతారు, అక్కడే ఉండాలంటే మాకు కూడా ఇబ్బంది తప్ప. కాబట్టి మేము ఇక్కడ ఇండస్ట్రీస్ మాకు లోకల్లో మేము ఇక్కడ ఉన్నాం. మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ లోకల్ అంటే నా ఇక్కడ లోకలేం కాదు. నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నా. నాకు ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కాబట్టి నేను వచ్చిన. మళ్ళీ ఎక్కడికి పోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. మాకు పిల్లలు అందరూ ఉన్నారు, మేము ఇక్కడే బతకాలి. ఇప్పుడు పిల్లల చదువుల మధ్యలో ఆగే పరిస్థితి ఉంటుందా? ఫ్యామిలీ పైన ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది?
ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అక్కడికి పోవాలంటే అక్కడ ఏ విధమైన ఫెసిలిటీస్ ఉండవు. ఏదైనా అయినా కూడా హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ మా భార్య పిల్లల్ని తీసుకొని ఇక్కడ చదువులు చదువుతున్నాం. మధ్యలో వదిలేసి పోవాలంటే కాదు. మేము ఇక్కడ బతుకుతున్నాం, మాకు ఇక్కడే ఉండాలి. మా ఇండస్ట్రియల్ ఏరియా మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే బతుకుతామని కోరుకుంటున్నాం. మరి ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది? ఆల్రెడీ ఇదంతా జీడిమెట్ల ఏరియా అంటే అంత పొల్యూట్ అయిన పరిస్థితి. మళ్ళీ పొల్యూషన్ ని తీసుకెళ్లి ఊరు బయట పెట్టడం వల్ల ఏమన్నా ఇక్కడ పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంటుందా? పొల్యూషన్ తగ్గే అవకాశం ఆల్రెడీ పొల్యూషన్ మళ్ళీ బయట పెడితే అక్కడ పొల్యూషన్ అక్కడ ఉన్న ల్యాండ్స్ మొత్తం పొల్యూషన్ అయిపోతాయి. మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు ఆ పొల్యూషన్ కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ పొల్యూషన్ పోవాలంటే. ఇక్కడ పొల్యూషన్ ఆల్రెడీ తగ్గింది. ఒక 2014 ముందు 2010 ముందు పొల్యూషన్ ఇక్కడ చాలా బీభత్సంగా ఉండేది. ఇప్పుడు కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ ఇక్కడ తీసేశారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం స్వచ్ఛంగా మారింది. ఇప్పుడు ఉన్న వాటర్ను వాడుకుంటున్నాం మేము. ఒకప్పుడు వాడుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న బోర్ వాటర్ కూడా అందరూ వాడుకునే పరిస్థితికి వచ్చింది. అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు మేము ఇక్కడ ఉండాలి కాబట్టి, ఇక్కడ పొల్యూషన్ లేదు కాబట్టి మేము ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మేము 4 గంటలు అయితే, మీరు కూడా వచ్చి 4 గంటల పైన అవుతుంది. ఇక ఏమైనా మీకు ఇబ్బంది అనిపించిందా? ఎటువంటి ఇబ్బంది లేదు. వాయు కాలుష్యం లేదు, వాటర్ కాలుష్యం లేదు. సో మేము ఇక్కడ ఉండాలి, మా ఇండస్ట్రీస్ మేము ఉండాలి అని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎందుకు తీసుకుంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం తీసుకుంది. 9,500 ఎకరాల పైన ఇక్కడ ఉంది. జిహెచ్ఎంసీలో ఎక్కడైనా సరే ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ గవర్నమెంట్ దొరుకుతుందా? దొరకదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఇంత పెద్ద ల్యాండ్ పూలింగ్ చేయాలంటే ఏదో ఒక చిన్న వంక చెప్పేసి ఇక్కడ ఉన్న ల్యాండ్ని తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చేసే ప్రయోజనం ఇది. ల్యాండ్ పుల్లింగ్ అని అనుకోవచ్చా, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అనుకోవచ్చా, లేదంటే నిజంగానే పొల్యూషన్ ఆపాలి, ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ తీసుకునే డిసిషన్ అనుకోవచ్చా? పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అయితే తీసుకునే డెసిషన్ కాదు. ఇది ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమనే మాకు అనిపిస్తుంది. ఇది మాత్రం దీన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము కార్మికులం, మేము పనిచేసుకునే వాళ్ళం తప్పితే ఇక్కడ 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేదు. కానీ ఆ పొల్యూషన్ పేరుతోటి దీన్ని ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాని తీసేయాలని గవర్నమెంట్ చూస్తుంది. ఇక్కడ జీడిమెట్ల ఏరియాలో పనిచేస్తాం. ఫ్లెమింగ్ ల్యాబొరేటరీస్ మాకు 20,000 ఫిట్టర్గా పనిచేస్తాయి. 20,000 పేమెంట్ వస్తుంది. సో మరి ఇక్కడ నుంచి కంపెనీలు తరలి వెళ్తే మరి ఆ కంపెనీ వాళ్ళు మీకు అష్యూరిటీ ఇచ్చారా? మళ్ళీ మీరు ఓఆర్ఆర్కి పోయినా మిమ్మల్ని ఎంప్లాయీస్ని డిప్లాయ్ చేసుకుంటారా? ఆ షూరిటీ అయితే ఏం లేదు. అక్కడ మేము ఇక్కడి నుంచి తీసేస్తే మాత్రం ఈ జాబులు అక్కడికి కంటిన్యూ చేస్తామని అయితే గ్యారంటీ ఇవ్వట్లేదు. అక్కడ మేము వేరే రిక్రూట్మెంట్ చేసుకుంటాం, మీరు ఇక్కడి నుంచి ఇటే అని అన్న మా ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు మేనేజ్మెంట్. మేము తీవ్రంగా నష్టపోతాం. మేము రోడ్డు మీద పడాల్సి వస్తుంది. అందుకని ఈరోజు కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పి మా బాధలు చెప్పుకుందామని చెప్పి రోడ్డు మీదకి వచ్చినాం.